నమస్తే ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో స్పెషల్ ఇంటర్వ్యూకి మీ అందరికీ హార్టీ వెల్కమ్. షార్ట్ ఫిల్మ్స్తో తన కెరియర్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత కమెడియన్గా మనందరినీ కూడా సినిమాకి కడుపుబ్బా నవ్వించాడు వైవా హర్ష. ఎస్, మాస్టారు మాస్టారు మనందరికీ క్లాస్ పీకడానికి వచ్చారో మరి ఇంకేమైనా చెప్పడానికి వచ్చారో ఒకసారి మాస్టర్ గారిని కలుసుకుందాము. ఎస్, మరి తన కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 10 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 10 yearsలో తన జర్నీ ఎలా ఉంది, అలాగే హీరోగా ఎంటర్ అవ్వబోతున్నాడు సుందరం మాస్టర్ ద్వారా. మరి తనకి గుడ్ లక్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ మన ఇంటర్వ్యూని కూడా స్టార్ట్ చేసిద్దాం. హర్ష, వెల్కమ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. వైవా హర్షనే అనాలా, హర్ష అంటే బాగుందా? ఇవాళ నుంచి సుందరం మాస్టర్. సుందరం మాస్టర్ కరెక్టే. ఏంటి బెత్తం తీసుకురాలేదా? ఏం లేదు, ఇవాళ రిపబ్లిక్ డే కదా. సో ఫస్ట్ గా మీకు మన భారతీయులందరికీ కూడా వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. యు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే ఇస్ మన కాన్స్టిట్యూషన్ రాసిన రోజు కాబట్టి నన్ను కంటెంట్ క్వశ్చన్స్ ఏం అడగండి, జనరల్ గా నేను అడుగుతాను కదా, మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. వెల్, అంటే రిపబ్లిక్ డే ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే ఇట్లాంటివన్నీ కూడా మనకి చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టం. స్కూల్లో మనం అన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం, అన్ని డెకరేట్ చేసుకుంటాం, ముఖ్యంగా స్వీట్ పొట్లాల్లో ఇచ్చే హాట్ అవన్నీ. సో మీ మెమరీస్ ఏంటి హర్ష? సో మా ఫాదర్ బ్యాంక్ మేనేజర్ అవ్వడం వల్ల నాకు వీ హ్యాడ్ ట్రాన్స్ఫర్స్ ఎవ్రీ 3 yearsకి ఆయన మూవ్ అవుట్ అవుతూ ఉండేవారు అన్నమాట, డిఫరెంట్ స్టేట్స్. సో అలా నాకు గోవాలో చదువుకునే అవకాశం దొరికింది చిన్నప్పుడే. సో అక్కడికి గోవా నుంచి మళ్ళీ అనకాపల్లి ట్రాన్స్ఫర్ అయింది. సో వైజాగ్ టు గోవా వాజ్ అన్ అప్గ్రేడ్. గోవా టు అనకాపల్లి అసలు వేరే. సో ఐ గాట్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ యూనో కల్చర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ అప్రోచెస్ ఇన్ అ వెరీ ప్రిమిటివ్ స్టేజ్, స్కూల్ స్టేజ్లో. సో బట్ లైక్ యూ సెడ్, మనం ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే దానికి అంటే క్లాసెస్ ఉండవు ఆ రోజు అంతా ఫ్రెండ్స్. యూ కెన్ స్టిల్ స్పెండ్ టైమ్ ఇన్ ద స్కూల్. టీచర్స్ కూడా క్లాస్ లో స్ట్రిక్ట్ గా ఉండరు, దే ఆర్ ఆల్సో వెరీ లిబరల్. ఎలాంటి చైల్డ్ మీరు అసలు? అంటే చిన్నప్పుడు ఎలా ఉండేవారు? చిన్నప్పుడు చాలా ఇంట్రోవర్ట్. అవునా? చాలా ఇంట్రోవర్ట్ ఎట్ ఒక ఏజ్ వరకు. ఓకే. బట్ దెన్ వెన్ ఐ కేమ్ టు సెకండరీ స్కూల్ అండ్ ఆల్, 8th standard 7th standard అండ్ ఆల్, అప్పుడు అనిపించింది అనమాట ఓకే. లైక్ మీ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పేరెంట్స్ ఎక్కడ? సో యా, మై ఫాదర్ ఇస్ అ బ్యాంక్ మేనేజర్ అండి, రిటైర్డ్. ఓకే. మామ్స్ అ హౌస్ మేకర్. మై సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా దే లివ్ ఇన్ కాలిఫోర్నియా. అంతే, స్మాల్ ఫ్యామిలీ, షార్ట్ ఫ్యామిలీ. నేను ఐ గాట్ మ్యారీడ్ 2 years ago. ఓకే. ఇక్కడ కూకట్పల్లి. ఎలా ఉంది ఏంటి? I mean, it's all for the good, you know. In fact, marriage tarvata, I think lady luck entered my life and things started progressing. I'm happy. I'll give it to my wife. Yeah. The tagline lady luck anedi nachindi naku. So anyways, first of all, congratulations for your 10 years journey. Thank you. Yeah. Harsha, 10 years appudu ala arangetram chesinappudu industry-lo Harsha అనేవాడు ఎలా ఉన్నాడు అండ్ ఇప్పుడు హర్ష ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి తిరిగి చూసుకుంటే వాట్ యు సే? సో ఏం నేర్చుకున్నారు? సో 10 years ago మేము కూడా అంటే సినిమాల్లోకి రావాలి, దానికి ఆడిషన్స్ ఇవ్వాలి, ఆడిషన్స్ ఇచ్చే బదులు ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం, అందులో మనం ఏమేం చేయగలం డాక్యుమెంట్ చేయొచ్చు, చూపిద్దాం అనే ఉద్దేశంతో తీసింది. బట్ దెన్ ఓవర్ నైట్ వీ వర్ ఆల్సో ఎట్ అ స్పాట్ వేర్ వీ ఆల్సో డిడ్ంట్ ఇమాజిన్. మేము అనుకోలేదు టక్మని ఇప్పుడు ఓకే రావాలని వచ్చేసాం, ఇప్పుడు ఏంటి. సో ఇనిషియల్లీ తెలుసో తెలియకో దెర్ వర్ లాట్ ఆఫ్ స్మాల్ మిస్టేక్స్, అవకతవకలు చిన్నవి. అంటే ఐ డెంట్ నో విచ్ క్యారెక్టర్స్ టు చూస్. అండ్ ఇనిషియల్లీ బై డిఫాల్ట్ ఐ వుడ్ ఓన్లీ గెట్ ఫుడ్డీ క్యారెక్టర్స్ అనమాట. సినిమాలో పెట్టారంటే చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్ ఏదో పెట్టడం. అండ్ బట్ నన్ను నేను చూసుకునేది ఎట్లా అంటే, అరే మోర్ దెన్ దిస్, వై ఆర్ నాట్ దే ఎక్స్ప్లోరింగ్ యునో మోర్ అవుట్ ఆఫ్ మీ. ఇలా వెళ్తుంది ఫిగర్ అవుట్ చేసుకునే ప్రాసెస్లో కలర్ ఫోటో హ్యాపెండ్. సో అంటే సబరీష్ హూ డైరెక్టెడ్ వైవా, తనకి నేను ఎంత థ్యాంక్స్ చెప్పాలో సందీప్కి కూడా అంతే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు అప్పటిదాకా ఉన్న ఒక కమెడియన్ ఇమేజ్ని హీ స్విచ్డ్ ఇట్ ఇంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో హీ మేడ్ షూర్ కలర్ ఫోటో తర్వాత ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఇర్రెగ్యులర్ రోల్స్, నాట్ జస్ట్ కామెడీ యూనో. సో నవ్ లుకింగ్ బ్యాక్ అదే అనిపిస్తుంది, అంటే అవన్నీ ఉండడం వల్లే దీని వాల్యూ తెలిసింది. అట్లాగని మన కేక్ వాక్ లాగా అన్ని ప్లేట్ దగ్గరికి వచ్చేస్తుంటే తెలిసేది కాదు. పళ్ళని ఆశించాం కాబట్టి. సో గ్రాడ్యువల్లీ స్టెప్ బై స్టెప్ ఇట్ ప్రోగ్రెస్డ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఎవరికన్నా సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి కానీ, ఫిల్మ్ ఎంతూజియాస్ట్స్ కానీ
ఐ వాంట్ టెల్ దెమ్ ఓన్లీ వన్ థింగ్, ఇట్స్ ఎప్పుడు నంబర్ ఆఫ్ స్మాల్ టర్మ్ గోల్స్ ఉంటే ఇట్స్ మోర్ ఎక్సైటింగ్. సో బికాస్ వన్స్ యూ రీచ్ దట్ ఫస్ట్ గోల్ యూఆర్ ఎక్సైటెడ్, యూ హ్యావ్ సమ్ ఎనర్జీ నెక్స్ట్ గోల్కి వెళ్ళడానికి. ఒకే లాంగ్ టర్మ్ గోల్ కన్నా యూ షుడ్ హ్యావ్ అ నంబర్ ఆఫ్ షార్ట్ టర్మ్ గోల్స్, అండ్ దెన్ లైక్ యూ సెడ్ వెన్ యూ లుక్ బ్యాక్ యుల్ హ్యావ్ అ లాంగ్ స్టోరీ. సో ఆర్ యూ హ్యాపీ? Absolutely, yeah. I'm always happy. రైట్. యూజువలీ ఒక హీరోగా మనం ఎలివేట్ అవ్వే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే జనరల్గా చాలా హీరోస్ని చూసినప్పుడు లవ్ స్టోరీతో వస్తారు. మీరు ఒక మాస్టర్ అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ కదా. డైరెక్ట్ ఒక హీరోగా ఆ ఎంట్రీ ఏంటి? డైరెక్టర్ గారు మిమ్మల్ని చూస్ చేసుకున్నప్పుడు ఆ స్టోరీ చెప్పినప్పుడు వాట్స్ యువర్ థాట్? సో ఇనిషియల్గా వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ మంత్ ఆఫ్ మధు, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే అనమాట డైరెక్టర్. హీ వాజ్ అప్రోచింగ్ మీ. నేనేమో ఊరుకోబాసు నేను హీరోయిన్ అంటే కాదు నాకు అసలు ఫస్ట్ ఆ జోన్లో కూడా వెళ్ళాలని ఉండేది కాదు. బట్ ఓవర్ ద ప్రాసెస్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఇట్స్ ఓకే. ఐ థింక్ దేర్ ఆర్ ఫ్యూ స్టోరీస్ విచ్ ఐ నీడ్ టు టెల్. మేబీ నేను చెప్పగలిగేవి, నేను చెప్పాలనుకునేవే చెప్తాను స్టోరీస్, అంతేగాని నేను వెళ్ళి మెయిన్ స్ట్రీమ్ లాగా మళ్ళీ డ్యాన్స్లు ఫైట్లు అట్లా కాదు, నా వల్ల అయ్యేది. అట్ ద సేమ్ టైమ్ ఐ వోంట్ స్టాప్ మై రెగ్యులర్ వర్క్. I'm a comedian by profession. I will do that. I'm a hero by chance. That's it. So ఇది వచ్చినప్పుడు నేను చాలా రిలక్టెంట్గా ఉండే, నాకు ఎందుకు ఇదంతా బాగానే ఉంది కదా అని చెప్పి. బట్ దెన్ ఎథికల్గా కూడా ఐ థింక్ ఒకసారి తను అప్రోచ్ అయినప్పుడు ఐ థింక్ ఐ షుడ్ లిసన్ టు ఇట్, హియర్ ఇట్ అవుట్ వన్స్ అని విన్నాక యూ వోంట్ బిలీవ్ ఇలా ఫ్లిప్ అనమాట సీన్. నేను ఆయన పట్టుకుని నువ్వు ఇంకెవరికి చెప్పలేదు కదా, ఎవరికి చెప్పకంటే హీ వాజ్ లైక్ లేదు సార్ మీకోసమే మేము అనుకుని టైలర్ మేడ్ ఫర్ యూ. సో ఓకే, డైరెక్టర్ థాట్ లో మీరే ఉన్నారు. తను హీ రోట్ ఇట్ ఫర్ మీ, విచ్ ఇస్ ఐ ఫీల్ చాలా లక్కీ అనిపిస్తుంది. అంటే ఇవాళ కంటెంట్ అంటే ఎవరికో రాసింది ఎవరో చేస్తున్నారని కాదు కానీ, బట్ ఇఫ్ ఇట్ ఈస్ స్పెసిఫికలీ డిజైన్డ్ ఫర్ యూ దేర్ ఇస్ స్కోప్ ఆఫ్ గోయింగ్ రాంగ్ ఈస్ వెరీ లెస్ అసలు. సో డైరెక్టర్ గారి స్టోరీ లైన్ చెప్పగానే లైన్ గా స్టోరీ చెప్పారు అసలు. ఓకే, అండ్ దెన్ I took it to Raviteja garu. One of the producers. Yeah. And so, and they were also really excited. And within, I think 2-3 meetings lo, they set it up and asalu December lo మేము పూజ చేసాం. కానీ లేట్ అయినా ఉంటుంది కదా హర్ష? అంటే మాకేం లేదండి, మేము ఆల్రెడీ మధ్య మధ్యలో చిన్న ఫైన్ ట్యూనింగ్ అంతా చేసుకుంటాం కదా. బట్ ఆల్సో ఇంత కంటెంట్ఫుల్ సినిమా వీ వాంటెడ్ ఇట్ టు రీచ్ టు maximum number of people. So sometimes there is a season, sometimes there is an off season, and there were elections. Everything kept falling ఒకదాని తర్వాత ఒకటి. But now I think we and the audiences అందరూ కూడా రెడీగా ఉన్నారు. Now they నాకు మా as a team or as makers మాకేంటంటే maximum number of peopleకి అది రీచ్ అవ్వాలి. ఫర్ ద స్లైటెస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ కూడా దాని విజిబిలిటీకి కానీ రీచ్కి కానీ ఎఫెక్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వీ జస్ట్ వెయిటెడ్. బట్ I think now is the right time and people are also there ready. Feb 16th andi. And is this a theatrical or OTT? Theatrical andi. Yeah, this is a theatrical release. Yeah, అనుకున్నప్పటి నుంచి కూడా it was a theatrical feature film అన్నమాట. Okay. ఇంతకు ముందు చాలా మంది డైరెక్టర్స్ తో మీకు ఉన్న క్యారెక్టర్స్ తో వర్క్ చేశారు అండ్ మీ పార్ట్ ఒక 2-3 సీన్స్ తో సరిపోతుంది. అండ్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ అండ్ యూ హ్యావ్ టు సస్టైన్ లైక్ త్రూఅవుట్ మూవీ అంతా ఉండాలి కాబట్టి ఎక్కడైనా అనిపించిందా ఏమైనా రీటేక్స్ చేయడం కానీ? అంటే ఫస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఒక హీరోగా అంటే యూ హ్యావ్ టు యునో టు బి ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ. యా అంటే ఇనిషియల్ మన అంటే ఇఫ్ వి ఫండమెంటలీ స్పీక్ ఇట్స్ రియల్లీ ఓకే ఇఫ్ యూ టేక్ 100 takes ఆల్సో. బట్ మనం వెన్ వీఆర్ వాచింగ్ అవర్ సెల్ఫ్ ఆన్ ఫైనలీ ఆన్ ద స్క్రీన్ ఆ రోజు మీరు ఫీల్ అవ్వకూడదు అరే ఆ రోజు ఇంకొక టేక్ ఇచ్చుంటే బాగుండు, ఐ వుడ్ హ్యావ్ డన్ అ బెటర్ జాబ్ అని కానీ. సో లక్కీలీ ఎవ్రీబడి ఆల్ ద టెక్నీషియన్స్ యాక్టర్స్ ఈవెన్ ఆ ట్రైబ్ పీపుల్ మీరు టీజర్లో చూసిన పీపుల్ వాళ్ళు ఎవ్రీబడి వర్ ఆన్ ద సేమ్ పేజ్ అండ్ ఎవ్రీబడి గేవ్ దర్ 100కి 100%. అండ్ బిఫోర్ ఆల్సో when I did projects like Color Photo and all, that really works when everybody is giving their 100% genuine గా పాయింట్ నమ్మి. సో ఆన్ సెట్ మీకు ఒక ఆరా ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ కూల్, మనం భలే చేస్తున్నాం. అండ్ టీజర్ రెస్పాన్స్ మీరు చూసారు. సో ఐ థింక్ వైల్ కళ్యాణ్ సంతోష్ అండి డైరెక్టర్ పేరు, తను ఫస్ట్ మూవీ ఇది. మేము అసోసియేట్ కింద చేసాడు, నేను ఆ సినిమాలు చేశాను. వెరీ సైలెంట్ అక్కడ, అదే అసలు షాక్ అనమాట. అంటే సంబడి లైక్ పెట్ట కొంచెం కోతగాను అంటారు చూడండి, అలా ఏమో సైలెంట్గా హీస్ అన్ ఇంట్రోవర్ట్.
ఆ మనిషి ఒక్కడే కాదు, మా ఎడిటర్, మా కెమెరామ్యాన్, వీళ్ళందరూ వాళ్ళు ఒక బ్యాండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ అని పేరు పెట్టుకుని ఒక గ్రూప్ కూడా ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఓకే, ఇంట్రోవర్ట్స్ ఇంట్రోవర్ట్స్ గ్రూప్. అక్కడ చాలా ఎక్స్ట్రోవర్టింగ్ గా ఉంటుంది బిహేవియర్. వీళ్ళంతా గ్రూప్ అలాంటిది, కానీ సౌండ్ మాత్రం సక్సెస్ ని చాలా ఘోరంగా చూపించబోతున్నారండి. లెట్స్ వెయిట్ ఫర్ దట్. సో కమింగ్ టు యువర్ హీరోయిన్ దివ్య శ్రీపద. సో వర్కింగ్ విత్ హర్ ఎక్స్పీరియన్స్. So this is our second time both of us are coming together. Color photo lo kuda చేశారు. So అంటే the reason they opted Divya is ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ అంటే I can't reveal more details, ఇంకా మా ట్రైలర్ కూడా రాలేదు. బట్ సో బట్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ కదా ఇప్పుడు. అవునండి, యు కెన్ రివీల్. అవును, అక్కడ నుంచి అది వద్దన్నారు ఆల్రెడీ. ఆయన బెత్తం పెట్టుకున్నారు ఇప్పుడు చెప్పొద్దు అని. ఓకే, సో అంటే that's a once you see the trailer and the film you'll understand why we casted Divya for that specific character. And Nayak ki he wanted an artist, Nayak ante Kalyan Sandhu director, and he wanted an artist who can easily adapt to that slang of that tribe gaani. ఎందుకంటే వీళ్ళేంటి దానికి ఒక కొత్త స్లాంగ్ డిజైన్ చేశారు, కొత్త వర్డ్స్ డిజైన్ చేశారు. మీకు మూవీలో లాట్ ఆఫ్ థింగ్స్. ఒక రెండు వర్డ్స్ మాకు ఏమైనా అప్పుడు ఆగ ఊత పదాలుగా ఏమైనా వాడారా? అబీబా, అబీబా. ఫర్ హ్యాపీనెస్ దే యూజ్ అబీబా, ఫర్ సాడ్నెస్ దే యూజ్ అబీబా. అట్లా కొంచెం మోటివేషన్ చేంజ్. ఓకే, సో అబీబా ఇస్ దేర్ థింగ్ అనమాట. వెరీ మైన్యూట్ ఇంట్రికేట్ డీటెయిల్స్ తోటి డిజైన్ చేసాడండి డైరెక్టర్. అంటే బికాస్ హియర్ ద ఛాలెంజ్ ఇస్ మనం we are taking the audience into a different world, and we are saying they are also coexisting with you. All kuda mee దగ్గర ఉంటున్నారు, బట్ all different దీంట్లో ఉన్నారు. ఓకే, సో ఇట్స్ అబౌట్ దాట్ అన్నమాట. ఏంటి వాళ్ళు నిజంగానే ట్రైబ్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు, లేదంటే వాళ్ళు జస్ట్ క్యారెక్టర్స్ అయినా? ఏది మన యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది నిజంగానే తెచ్చారు అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళని, బికాస్ వీ వాంటెడ్ దట్ అథెంటిసిటీ. అండ్ మిగిలిన వాళ్ళు వైజాగ్ అండ్ అక్కడ లోకల్ రీజన్స్, ఇది పాడేరులో షూట్ చేసామండి. మొత్తం షూట్ అక్కడే మొత్తం అంతా అక్కడే సెట్ అండ్ వాళ్ళు అక్కడే ఎరెక్ట్ చేసి చేశారు. అండ్ లైక్ ఇన్ ద టీజర్ మనకి వాళ్ళంతా ఏంటి మీ స్టూడెంట్స్? అదే, సో దే హ్యావెంట్ కమ్ సివిలైజేషన్ లోకి వాళ్ళు రాలేదు ఫర్ 90 years 100 years నుంచి వాళ్ళు బయటికి రాలేదు. 1930 దాన్ని క్రాస్ చేసి 1930లో మీరు లెక్చర్ కాదు, ఆ టైం నుంచి ఆ ట్రైబ్ అనే వాళ్ళు సిటీలోకి కానీ టౌన్ లోకి కానీ రాలేదు. దే డోంట్ నో హౌ సివిలైజేషన్ ఇస్, దే డోంట్ నో దట్ మనకి ఫ్రీడమ్ వచ్చిందని. వాళ్ళు ఆ మైండ్ సెట్ లో ఉన్నారు. సో ఐఎమ్ సెంట్ దేర్ టు టీచ్ దెమ్ ఇంగ్లీష్. కట్ చేస్తే వాళ్ళకి నాకన్నా బావచ్చు ఇంగ్లీష్. బట్ దట్ ఈస్ జస్ట్ అ లేయర్ ఆఫ్ ద ఫిల్మ్. సో ద హోల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆల్ ఇట్ ఫాలోస్, అండ్ దెర్ ఇస్ చాలా డ్రామా ఉంది సినిమాలో. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ విల్ కమ్ అవుట్ విత్ అ హెవీ హార్ట్. ఇట్ విల్ మేక్ యూ క్వశ్చన్ యువర్సెల్ఫ్. మళ్ళీ ఏడిపించడం అంటే అని ఏడిపించడం కాదు, బట్ ఇట్ విల్ మేక్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. It will make you feel that I think those guys in the woods or our tribes, they are living a better life than what we are living in a city. Okay, that's the message. That's the message and kuda kaadu. That's the aftermath you'll get, get after watching the film. Okay. So ఇప్పుడు అక్కడ మీరు తమిళ్లో చూస్తే యోగి బాబు గారు మండేలా అని ఒక ఫిల్మ్ చేశారు. ఇట్స్ నాట్ క్లోజ్ టు దట్ ఆర్ రిజంబ్లెన్స్ ఏమి ఉండదు, బట్ ఒక మండేలా తను చేసాక అక్కడ ఎలా వచ్చింది దాని ఆఫ్టర్ మ్యాథ్ కానీ దాని బజ్ కానీ ఇక్కడ డెఫినెట్గా ఆ జోన్లోనే ఉంటుంది అనమాట. సో హిట్ ఆర్ ఫ్లాప్ ఆర్ నంబర్స్ ఆర్ హౌ మచ్ ద ఫిల్మ్ ఇస్ మేకింగ్ అనేవి బిజినెస్ డైనమిక్స్, అండ్ దే వేరీ ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఈ సినిమా మేము చేసినందుకు మాకు రెస్పెక్ట్ వస్తుంది. We will be, we want that. First మనకు కావాల్సిందే అది. హోల్ పాయింట్ కదా, మనం పొద్దున్న లేచి కష్టపడి రోజంతా ఇవంతా చేసేది. సో ఆ అటెంప్ట్కి ఇస్తారు. సో దట్ ఈస్ హౌ ఐ థింక్ ఆర్గానిక్గా మేము ఏం పుష్ చేయలేదండి టీజర్ని. ద మూమెంట్ వీ లెఫ్ట్ ఇట్ ఆన్ యూట్యూబ్, ఇట్ టుక్ ఇట్స్ ఓన్ పేస్. అంతటే సో దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ వాంట్ టు మనం చూడాలనుకునే ఇలాంటి సినిమాలు మనం చేయగలగాలి. సో కమింగ్ టు అగైన్ మన స్పెషల్ డే, హూస్ యువర్ ఫేవరెట్ లీడర్? లైక్ మొదటి నుండి చూసుకుంటే నాకు సుభాష్ చంద్రబోస్ గారు అండి, ఎందుకంటే కొంచెం రెబెలియస్ కదా. సో not like I follow the strategies and principles, but yeah, I was really fascinated by him at a point of time while I was growing up. Okay. ఎప్పుడు చిన్నప్పుడు ఏమైనా ఆ గీతాలు ఏవో ఉంటాయి, దేశభక్తి గీతాలు ఏమైనా పాడేవారా?
అంటే బార్డర్ సినిమా వచ్చిందండి అప్పుడు చూసినప్పుడు. అదే మోస్ట్ పేట్రియాటిక్ ఫ్యాక్టర్ ఏంటంటే లైఫ్లో బార్డర్ సినిమా చూసి సెకండ్ ఆర్ థర్డ్లో ఆ పాటకి ఏమో ఇండిపెండెన్స్ డే డాన్స్ వేద్దాం అనుకుంటే మిగిలిన బ్యాచ్ అందరూ హ్యాండ్ ఇస్తారు అనమాట, వేసి ఆపేసి సరే మనం ఇక్కడ దాకా వచ్చే కంటిన్యూ చేయకపోతే బాగోదని చెప్పి చేసి కంటిన్యూ యా పాడొచ్చుగా ఒక 2 లైన్లు. ఎందుకండి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సరే మన సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. యా శ్రీచరణ్ పాకాల అండి మ్యూజిక్ డైరెక్టర్, అండ్ హీస్ డన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, డీజే టిల్లు, మేజర్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ మన దాంట్లో వీ హ్యావ్ 4 songs. అండ్ సో ఫస్ట్ సాంగ్ ఇస్ గోయింగ్ టు బి లాంచ్డ్ బై నాగ చైతన్య గారు అండి. దట్స్ అ టైటిల్ ట్రాక్ అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఇంకో అది దట్ ఈస్ సంగ్ బై బాబా సెగల్. And then we have a very soothing emotional song at the end of the film sung by Javed Ali. Wow. Yeah, so ee rendu songs we just relying on them. Ante ఏదో గ్రీక్ అండ్ లైట్ నో రాకెట్ సైన్స్ చెప్పట్లేదు. ఇట్స్ అ వెరీ సింపుల్ ఫిల్మ్, వెరీ బ్రీజీ ఫిల్మ్ విచ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్టర్ యూ ఫినిష్ వాచింగ్ ద ఫిల్మ్. సో లైక్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా జనాలకి రీచ్ అయ్యే సినిమాల్లో ఈ మధ్య మనం ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్ కోవిడ్ అనుకుందాం, లేదంటే బిఫోర్, ఓకే ఆ మూమెంట్ నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే ఓటీటీ కంటెంట్ మూవీస్ అయితే మనసుకు హత్తుకునేలా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా బాగుంటున్నాయి. సో వాట్ యూ థింక్ లైక్ థియేట్రికల్ హై బడ్జెట్ హై రేంజ్ మూవీస్ జనాల్లోకి వెళ్తున్నాయా, ఓటీటీ చేస్తే బాగుంటుందా? అండ్ ఫర్దర్ ఈ మాస్టర్ సినిమా తర్వాత కూడా వాట్ యూ చూస్? సో బేసికలీ అండి, no matter irrespective of wherever it is going, I think a film should reach its audience at the end of the day. You know, అది థియేటర్లో అయినా ఓటీటీలో అయినా. ఇందాక అదే చెప్పాను, అది హిట్టా ఫ్లాపా నంబర్స్ వస్తున్నాయా రావట్లేదా అనేది చాలా బిజినెస్ డైనమిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ దోస్ డైనమిక్స్ విల్ నాట్ మ్యాటర్ ద క్రియేటివ్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్. యూనో మీరు ఈ ఫిల్మ్ అనుకునేటప్పుడు మీకు ఈ డైనమిక్స్ తెలీదు. ఈ ఫ్రైడే వేరే ఒక 2 సినిమాలు వస్తున్నాయేమో, దానివల్ల మీ సినిమాకి తక్కువ మంది రావచ్చేమో. అది మీకు ఈ సినిమా చేస్తున్నప్పుడు తెలియదు కదా. సో ఇక్కడ ఒక ప్యూర్ ఇంటెన్షన్తో మనం చేసాం, ఇక్కడ తక్కువ మంది వచ్చారా, వెన్ దిస్ ఇస్ గోయింగ్ ఆన్ టు ఓటీటీ మేబీ అక్కడ ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్ ఏమో. సో ఐ థింక్, అండ్ థియేటర్ ఈజ్ ఓన్లీ ఫర్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఆర్ ఓటీటీ ఈజ్ ఓన్లీ ఫర్ యునో ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అనే నోషన్ కూడా ఇట్ ఈస్ బ్లరింగ్. ఈ మధ్యన అది బ్లర్ అయిపోతుంది, దోస్ లైన్స్ ఆర్ బ్లర్డ్ టుడే. బికాజ్ మేము ఇది చాలా కన్ఫైన్డ్ బడ్జెట్లో చేసామండి సుందరం మాస్టర్, బట్ వీ మేడ్ ష్యూర్ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ అ స్పెక్టికల్, బ్యూటిఫుల్లీ షార్ట్. మేము అక్కడ పాడేరులో చేసామని చెప్పాం కదండి. ఇట్స్ అంటే మీకు అక్కడ విజువల్ చూసే కనిపిస్తుంది, మనం ఎక్కడెక్కడికో వెళ్తాం మౌంటైన్స్ హిల్స్ అని, మన దగ్గర మన చుట్టుపక్కలే ఉన్నాయి, వాటిని ఇగ్నోర్ చేస్తాం. బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి అసలు. సో అండ్ వెన్ యూఆర్ ద బిగ్ స్క్రీన్ అంటే దట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్పీరియన్స్. అండ్ వెన్ యూఆర్ వాచింగ్ ఇట్ ఇన్ అన్ ఆడిటోరియం, దట్ ఈస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఇందులో ఆ ఆడిటోరియం మూమెంట్స్ చాలా ఉన్నాయి మన సినిమాలో. You know, so where the whole auditorium is going to enjoy, the whole auditorium will be in shock, you know. So atla I think at the end of the day a project and a cinema aina it will find its audience slowly, yeah, but steadily, yeah. Okay, fine. So ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కి అండ్ ఇప్పుడు చేసిన యాజ్ అ లీడ్ రోల్ కి ఏం డిఫరెన్సెస్ చూసారు? అండ్ ఓకే నెక్స్ట్ ఇంకా నాకు వచ్చే ప్రాజెక్ట్స్ కూడా నేను చూజీగా ఆలోచించి చేయాలా, అంటే హీరోగా వస్తే యాక్సెప్ట్ చేయాలా, లేదంటే అగైన్ గెట్ బ్యాక్ మళ్ళీ కామెడీ రోల్స్ చేయగలనా అనేది ఏమైనా థాట్ ఉందా? నేను అందుకనే చెప్పాను కదా, నేను వదలట్లా. ఐఎమ్ కామెడియన్ బై ప్రొఫెషన్, హీరో బై ఛాన్స్. సో నాకేంటంటే ఐ హ్యావ్ అ లైనప్ ఆఫ్ 5 films అండి, విత్ నా నెక్స్ట్ 5 films. యా, సో ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐ వెరీ వెల్ నో వాట్ ఐ షుడ్ నాట్ డూ. సో నా రెగ్యులర్ లైన్ ఆఫ్ వర్క్ విల్ కంటిన్యూ. అవి చేసుకుంటానే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్, వేర్ నేను చెప్పగలిగేవి, ఎక్కువ మాట్లాడితే నేను ఒక్కడనే చెప్పగలిగేవి, అలాంటివి, యూనో సంథింగ్ ఓన్లీ ఫర్ మీ ఆర్ సంథింగ్ ఓన్లీ విచ్ ఐ కెన్ టెల్. ఐ వాంట్ టు ట్యాప్ దట్ స్పేస్ అన్నమాట. సో దీంట్లో మీ అటైర్ ఏంటి, లైక్ ఎలాగా ఉండబోతుంది? ఇందులో నేను ఎస్కాట్ అని, మీకు ఐడియా ఉంటే ఇటు పాడేరు దగ్గర అదొక స్మాల్ టౌన్ అండి, ఎస్కాట్. సో ఎస్కాట్లో నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. ఐఎమ్ అ సోషల్ స్టడీస్ టీచర్,
బట్ ఐఎమ్ సెంట్ దట్ టు టీచ్ దెమ్ ఇంగ్లీష్. ఓకే. వై అనేది యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్. అంటే ప్రైమరీ సెక్షన్ అయితే అన్ని సబ్జెక్ట్స్ చెప్పాల్సింది. చెప్పాలి. దిస్ గై ఇస్ సెకండరీ స్కూల్ టీచర్ ఓన్లీ, ఓకే, గవర్నమెంట్ స్కూల్లో. బట్ ఇతన్నే ఎందుకు పంపుతారు? అసలు పంపింది నిజంగా ఇంగ్లీష్ చెప్పడానికైనా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ లేయర్స్ టు ఇట్ అనమాట. అంటే ఇట్లా ఓపెన్ 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 అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. ఓకే. ఇందులో మిగతా క్యారెక్టర్స్ సో ఇదేంటంటే అండి, ఇనిషియల్ సినిమా స్టార్ట్ అయిన ఐ థింక్ ఒక 10 to 12 minutes we go into the world. దానికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళిపోక ఇట్స్ ద హోల్ ఫిల్మ్ ఇస్ ఓవర్ దేర్ ఓన్లీ. సో ఇట్స్ ఇన్ ద ఆ తాండాలోనే ఆ ట్రైబ్ దగ్గర, బయటికి రాని ట్రైబ్ దగ్గర. సో వాళ్ళకి సీక్రెట్ ప్యాసేజెస్ ఇవన్నీ లాట్ ఆఫ్ ఇదంతా ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్. దీంట్లో ఫన్ కూడా చాలానే ఉంది. ఫుల్ ఫన్ ఇస్ ద లేయర్ విచ్ కంటిన్యూస్. ఇంకా అక్కడ నుంచి there is a very human element to the film. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే డైరెక్టర్స్కి ఎటువంటి, అంటే యాజ్ ఎ హీరోగా అఫ్ కోర్స్ మీరు సైన్ అప్ చేసేసారు మిగతా స్టోరీస్, లవ్ స్టోరీ వస్తే 100% చేస్తాను. చేయకూడదు. నేను మా వైఫ్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. సో ఓకే, డెఫినెట్లీ ఏదైనా రిలేటబుల్ గా అలాంటి లవ్ స్టోరీ ఉందంటే, ఇన్ఫాక్ట్ ఇందులో కూడా there is a layer of that ఆ చిన్న ఇంక్లినేషన్ ఉంటుంది కానీ, బట్ ఇట్స్ నాట్ ఎనీ అట్రాక్షన్ ఆర్ ఏం ఉండదు. వీ వాంట్ టు ట్రీట్ ఇట్ లైక్ దట్, సో వీ డిడ్ ఇట్ లైక్ దట్. సో బేసిక్గా వాట్స్ యువర్ చాయిస్? మీకు ఎక్కువగా కొన్ని చాలా మంచి ఇన్స్పిరేషనల్ మూవీస్ ఉన్నాయి, వార్ ఓరియంటెడ్, లైక్ ఫైటర్. ఇప్పుడు రీసెంట్గా మనం ఎన్నో మూవీస్ చూస్తున్నాం. నాకు ఇదైతే సెట్ అవుతుంది అని అనిపిస్తుందా? ఏదైనా బాగా చేయగలను అనే కాన్ఫిడెన్స్తో ఉంటాయి? అంటే నాకు ఫస్ట్ ఐ వాంట్ టు, నన్ను ఎంటర్టైనింగ్ అని ఫీల్ అయ్యి ఆడియన్స్ వస్తున్నారు కదా, ఐ వాంట్ టు అడ్రస్ దెమ్ అండి ఫస్ట్. సో ఫస్ట్ నన్ను ఏంటి వాళ్ళు వైవా చూసి ఎంకరేజ్ చేశారు, తర్వాత మూవీస్లో ఎంకరేజ్ చేశారు, వెన్ ఐ డిడ్ కలర్ ఫోటో డిఫరెంట్గా చేశాను ఎంకరేజ్ చేశారు, నా దీనికి చేస్తున్నారు. సో ఈ జోన్లో ఐ వాంట్ టు మేక్ అ ఫ్యూ ఫిల్మ్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ విత్ ఫుల్ ఫన్. సో ఫన్ అనే ఎలిమెంట్ పోదు నేను చేసే సినిమాల్లో. అందులో ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అనేది ఫిగర్ అవుట్ చేసుకుంటూ, మేబీ లేటర్ డౌన్ ద లేన్ ఒక 5 years తర్వాత ఎప్పుడో, ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్, దెన్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్పెరిమెంట్. నేను అంటే అప్పుడు తిని ఎలాంటి సినిమాలు చేసినా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనే పేరు తెచ్చుకున్నాక, అప్పుడు మేబీ ఐ వుడ్ వాంట్ టు ట్రై అండ్ ఎక్స్పెరిమెంట్. కమింగ్ టు సినిమాటోగ్రఫీ, దీపక్ ఎరగర అని తను హీ డిడ్ తాప్సీ గారిది మిషన్ ఇంపాసిబుల్ అండ్ బామకలాపం అని ఆలో ఉందండి, అవి 2 చేశారు తను. ఈజ్ వెరీ నైస్ టెక్నీషియన్ అన్నమాట. అంటే అక్కడ మేము షూట్ చేసిన సమ్మరే, బట్ అక్కడ చాలా లో టెంపరేచర్స్ ఉండేవి. పీక్ సమ్మర్లో వీఆర్ షూటింగ్ ఎట్ టెంపరేచర్స్ అరౌండ్ 17-16. సీరియస్లీ? యూ వోంట్ బిలీవ్, అదే చెప్తున్నా కదా, మన దగ్గర ఏ 50 అదే మేలో, యూ వోంట్ బిలీవ్, May 15th ఆ టైంకి మాకు మార్నింగ్ 9 o'clock 10 o'clock వరకు ఫాగ్ క్లియర్ అయ్యేది కాదు దారిలో. అంత సమ్మర్ అంతా అక్కడ అయిపోయింది షూటింగ్ లో. సో తనకేంటి ఇప్పుడు ఆ ఫాగ్లో సన్లైట్ వచ్చేది కాదు, ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సో వీ హ్యాడ్ అ విండో, ఒక 3-4 hour విండో ఉంటుంది అనమాట. ఆ విండోలో టాప్ లైట్ ఉంటుంది, అప్పుడు చేసుకోవాలి, మిగిలినవన్నీ ఇంటీరియర్స్ అట్లా అనమాట. సో ఇట్ వాస్ వెరీ నైస్. సో ఓవరాల్ ద మూవీ ఒక బ్యూటిఫుల్ మెమరీ ఏదైనా ఉందా? బ్యూటిఫుల్ మెమరీ అంటే రోజు రకరకాల మెమరీస్, అంటే ఎవ్రీడే బాగా నవ్వుకున్న సందర్భం. నవ్వుకున్నది, భయపడింది కూడా ఉంది. అంటే మేము భయపడితే అవతల నవ్వుకున్నది అనమాట. ఇది అంటే పావులు క్యాజువల్ గా తిరిగేవి. అవునా? అంటే నేను ఇంకా ఇలా మ్యూట్ అయిపోతే ఇలా అయిపోతే దానికి ఉంది, అదేదో బలిలా ఫీల్ అయ్యారు ఊరల్లా, పావే కదా అని, పావే కదా. అండ్ మేము అక్కడ వెదర్ కూడా చాలా అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉండేది అనమాట. సో మార్నింగ్ ఒకరోజు ఇట్ వాజ్ స్కార్చింగ్ హీట్, అంటే జనాలు కళ్ళు తిరిగి పడిపోయేంత హీట్. 1/2 hourలో వడగళ్ళు వాన, 1/2 hourలో ఇట్ టర్న్ ఇన్ టు స్టార్మ్. అండ్ మేము షెల్టర్ తీసుకున్న మా సెట్ ఇట్ కొలాప్స్డ్ అండ్ దట్ గాట్ రికార్డెడ్ ఆన్ అవర్ మేకింగ్ కెమెరా. అసలు ఎవరైనా చెప్తే నమ్మరు కదా, నేను అదే రికార్డ్ అయింది, అది కూడా వాడుకోవచ్చు అదే. సో అలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్. అండ్ వీ హ్యాడ్ టు ట్రెక్ అ లాట్. పొద్దున్న కిందకి దిగడం రాగానే, అది పర్లేదు బాగానే ఉండేది. బట్ ఆఫ్టర్ 12 or 16 hours ఆఫ్ షూట్ మళ్ళీ ఇదంతా పైకి ఎక్కాలి ఇప్పుడు టు గో టు యువర్ కార్. అసలు ఇంకా అసలు 100%. అండ్
ఇందులో చాలా ఫస్ట్స్ ఉన్నాయి కదా, నా ఫస్ట్ టైం డైరెక్టర్ అన్ని ఫస్ట్ capture చేసుకున్నారా మీ personal గా? బ్యూటిఫుల్ మెమరీస్. Fantastic, fantastic. అండ్ ఈ సాంగ్ ఆల్సో కొరియోగ్రాఫ్డ్ బై విజయ్ బెన్నీ గారు అండి. నా సామిరంగ డైరెక్టర్. హీ కొరియోగ్రాఫ్డ్ దట్. అండ్ జావేద్ అలీ పాడిన సాంగ్ అండి. సో హోల్ ఫిల్మ్ ఇట్ హస్ కమ్ అవుట్ బ్యూటిఫుల్లీ. ఐ జస్ట్ హోప్ అందరికి రీచ్ అవ్వాలి, అది ఎక్కువ మంది చూసి, బికాస్ వీఆర్ షూర్ ఒకసారి చూసాక మనం పాస్ అని నమ్మకం ఉంది. సో ఎక్కువ మంది చూడాలి. ఇట్ షుడ్ నాట్ గో తెలియకుండా వెళ్ళిపోకూడదు అనే ప్రయత్నం అంతే. ఓకే, సో మీకు నచ్చిన మీరు చేసిన మూవీస్ కాకుండా అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్లో? నాకు సాయిధరం తెచ్. ఇప్పటి నుంచే That's కదా ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఓకే, ఆయనతో ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. ఓకే, ఫైన్. ఆయనతో మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో వస్తే తప్పకుండా చేసాం ఆల్రెడీ. తేజ అవును, లవ్ యూ చేశారు. 100%. ఓకే, హీరోయిన్స్లో హీరోయిన్స్ లో అంటే అలా ఏం లేదండి, అందరూ ఫ్రెండ్సే. అందరూ ఎవరిని నొప్పించొద్దాం. ఓకే, తర్వాత చిరంజీవి గారు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అవునండి. సో బోలా శంకర్ టైంలో టీజర్ అది చూపిస్తే చూసి ఆయన ట్రైలర్ కూడా లాంచ్ చేశారండి. సో వీ విల్ బి రిలీజింగ్ ఇట్ సూన్. సో తను అంటే మన ఏమన్నారు అసలు బోలా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెన్షన్ చేశారండి. యాక్చువల్లీ ఇవాళ పొద్దున్నే తను చూపించాడు. ఐ థింక్ అంటే ఫస్ట్ చెప్పంగానే ఏంటి చూపించు అన్నారు. చూపించాక ఫుల్ ఎంజాయ్ చేశారు. టీజర్ ఎంజాయ్ చేసి నేను నీకు ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తాను అంటే ఇంక సార్ దేని మీద ట్రైలర్ చేసుకుంటున్నాను అనమాట. సో హీ ఆల్సో మెన్షన్ దట్ యంగ్స్టర్ షుడ్, అండ్ అది అంటే ఆ పర్సన్ ఆఫ్ దట్ స్టేచర్ మెగాస్టార్ మన సినిమాని మెన్షన్ చేయడం, సపోర్ట్ చేయడం మాకు అక్కడే మాకు ఇలా హ్యాపీ టీయర్స్ అనమాట. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అంటే మీ ఫాదర్ చిరంజీవి గారు అవునండి, క్లాస్మేట్స్ అండి. బట్ అది జస్ట్ 1 year బ్యాకే వాళ్ళు ఒక రీయూనియన్ లో కలిసినప్పుడు సో ఏంటి ఇప్పుడు దాకా చెప్పలేదు. అవును మీ నాన్న నువ్వు పెద్ద స్టార్ అనుకున్నాడు. లేదు సో అంటే బట్ ఇన్ జనరల్ ఆల్సో అండి చిరంజీవి గారు ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు న్యూ కమర్స్. అండ్ ఆయన ఇచ్చే సపోర్ట్ వేరు. యూ జస్ట్ హ్యావ్ టు అప్రోచ్ దెమ్. చాలా మంది ఏంటంటే భయపడతారు కదా అప్రోచబుల్ కాదు అని. బట్ అంటే ఫ్రెండ్స్ అని ముందు తెలియదా? తెలీదు. అంత ముందు అంటే తెలుసు, నాకు తెలుసు. నేను ఎప్పుడు అంటే ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. అంటే ఆ డే వచ్చినప్పుడు ఐ థింక్ హీల్ రికగ్నైజ్ మీ సమ్ డే అనుకున్నాను. అండ్ దట్ హ్యాపెండ్ 10 years down the line. So హార్డ్ వర్క్. సో నాకు అదే ఇంకా మోర్ హ్యాపీ. అండ్ కలిసాక కూడా సార్ వాజ్ లైక్ చూపించాక హీ గేవ్ ఆల్ ద సపోర్ట్. హీ సెడ్ చెప్పు నేను నీకు చేసి పెడతాను ట్రైలర్ లాంచ్ అంటే ఓకే అన్నారు అనమాట. ఓ సూపర్, అలా మాట్లాడడం చాలా హ్యాపీ మూమెంట్స్. అండ్ సంబడి ఆఫ్ దట్ బిగ్ స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళు, ఇది ఒక స్మాల్ ఫిల్మ్ కదా. హీ సా ద కంటెంట్ ఇన్ ద ఫిల్మ్, హీ సా ద కంటెంట్ ఇన్ ద టీజర్. అండ్ దెన్ ఆయనే ఆ రోజు స్టేజ్ మీద మెన్షన్ చేసేసరికి బ్యూటిఫుల్ మూమెంట్. డైరీలో రాసుకునే డైరీ ఫోల్డ్ చేసుకునే పేజెస్. ఓకే, సో డైరెక్టర్స్ లో మన తెలుగు డైరెక్టర్స్ లో ఎవరితో వర్క్ చేయాలని ఉంది? రాజమౌళి సార్. ప్రతి ఒక్కరు జక్కన్న పేరే చెప్తారు. కదండి, ఒక్కసారన్నా ఒక్కసారి టైం ఎంత అని అడిగే క్యారెక్టర్ పర్లేదు అన్నమాట. కరెక్ట్, కానీ ఆయన మూవీస్ లో స్టక్ అయిపోతాం కదబ్బా. 2-3 ఏళ్ళు ఇంకా మళ్ళీ అంటే అది నుండి మేము కామెడీ మూవీస్ మిస్ అవుతాం. ఈ లోపల నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను యూట్యూబ్ లో. బట్ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అది సంథింగ్ ఫర్ అ లైఫ్ టైం కదండి అది. సో ఆయన చేసిన మూవీస్ లో వాట్స్ యువర్ ఫేవరెట్? ఈగా అసలు అంటే ఫర్ ద కైండ్ ఆఫ్ అప్రోచ్ దే టుక్ అండి. అంటే ఒక ఈగతో ఒక స్టోరీ చేయడం అదే అసలు అంటే ఇట్ వాస్ నాట్ అబౌట్ హౌ వెల్ ఇట్ వాస్ మేడ్ విత్ రిగార్డ్స్ టు విఎఫ్ఎక్స్ అండ్ ఆల్, బట్ దాన్ని ఎంత బాగా దాన్ని అడాప్ట్ చేసుకుని మనకి అర్థమయ్యేటట్టు, దట్స్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ కదా. కరెక్ట్. ఓకే, సో ఇంతకుముందు మనం చూసిన కామెడీ మూవీస్లో లైక్ రాజేంద్ర ప్రసాద్ గారిని కామెడీ హీరోగా చూసాము. అండ్ అఫ్ కోర్స్ హీఈస్ అ వండర్ఫుల్ హీరో యాజ్ అ పర్సన్. అండ్ తర్వాత బాబు మోహన్ గారు, కొన్ని ఆ మూవీస్ లో వాళ్ళ సెలెక్టెడ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. చినుకు చినుకు క్లాసిక్ సాంగ్స్ ఉన్నాయి. సో అలాంటి సాంగ్స్ ఏవైనా లైక్ మధ్యలో వస్తే సో యూ యాక్సెప్ట్ దట్?
ఐకానిక్ సాంగ్స్ అలాంటివి ఏమన్నా వస్తే ఇప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది ఏం లేకపోతే ఓకే తప్పకుండా ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ నోబడీ ఈస్ అఫెండెడ్ బై దట్ అండ్ ఐ విల్ నెవర్ డూ సంథింగ్ విచ్ విల్ అఫెండ్ పీపుల్. సో యా, వై నాట్, డెఫినెట్గా చేసుకోవచ్చు. ఓకే దీంట్లో డాన్స్ ఉందా? అంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్స్ నాట్ డాన్స్ యాజ్ డాన్స్ నంబర్ లా కాదు, బట్ ఓకే దిస్ గై ఫ్రీక్స్ అవుట్ ఎట్ అ పాయింట్ అండ్ హీస్ లాస్ట్ డాన్సింగ్ అనమాట. ఓకే ఓవరాల్ ద మూవీ వాట్స్ యువర్ ఫేవరెట్ సీన్? సో దేర్ ఇస్ అ ట్రాన్సిషన్ సీన్ టువర్డ్స్ ద ప్రీ క్లైమాక్స్. ఓకే అది చెప్పొద్దు, చెప్పలేం కదా, అదే అంటున్నా, అందుకనే దేర్ ఇస్ అ ట్రాన్సిషన్ సీన్. ఓకే ఎంత రాబట్టుకోవాలనుకునే కొన్ని మాత్రం అసలు చెప్పట్లేదు. అఫ్ కోర్స్ మూవీ చూసేయాల్సిందే. సో సుధీర్ కుమార్ గారు, సుధీర్ ఇస్ ద ప్రొడ్యూసర్. తను కూడా హీఈస్ అ డైరెక్షన్ ఆస్పిరెంట్ అండి, హీఈస్ డైరెక్టింగ్ సూన్. బట్ నాకు అదే ఇంకో కాన్ఫిడెన్స్ ఆన్ ది స్క్రిప్ట్ ఏంటంటే, తనకి తను డైరెక్షన్ ట్రయల్స్లో ఉండి అవి కూడా కొన్నాళ్ళు హోల్డ్ చేసి హీ వాంటెడ్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ బికాస్ కళ్యాణ్ సంతోష్ ఈజ్ ఆల్సో అన్ అసోసియేట్ ఆఫ్ సుధీర్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో తన ఫ్రెండ్ సినిమా కోసం తన డైరెక్షన్ ట్రయల్స్ కూడా కొన్నాళ్ళు పాజ్ చేసి తను ఇది టేక్ ఆఫ్ చేసాడంటే దేర్ ఐ బిలీవ్డ్. వాళ్ళకి ఎంతో నమ్మకం, ఎంతో దాన్ని, అంటే ఇదంతా నేను స్టోరీ వినక ముందు. సో హీ వాజ్ సేయింగ్ ప్రొడ్యూసర్స్ రెడీ, మేము చేస్తాం, ప్రొడ్యూసర్స్ ఆర్ రెడీ, మేము చేస్తాం అంటే విన్నాక దెన్ ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఇస్ వై వాళ్ళు ఇన్నాళ్ళు దీన్ని హోల్డ్ చేసుకొని ఉన్నారు అండ్ దే వాంట్ టు డూ ఇట్ అని చెప్పి. ఓకే సో వెరీ సెన్సిబుల్ బ్యాచ్ మొత్తం అందరూ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్. తను శ్రీహిత అని చెప్పి షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ మీరు ట్రైబ్స్ అవన్నీ చూసారు కదా, వాళ్ళందరికీ ఆ కలర్ ప్యాలెట్ అండ్ వాళ్ళు అసలు ఎప్పుడు అటు నుంచి ఇటు రాలేదు. సో వాళ్ళ ఏముంటుంది. సో సినిమాలో దేర్ ఆర్ సీక్వెన్సెస్ వేర్ చెప్పకూడదులేండి. సరే వద్దులే, మేము థియేటర్లో వెళ్ళి జనాల పీపుల్స్ పల్స్ ఎలా ఉంది హర్ష? లైక్ అంతకుముందు మనం చూస్తున్న ఒక 5-6 years బ్యాక్ వరకు చూస్తే కూడా ఆ ఫైట్స్ కానీ ఆ మాస్ కంటెంట్ కానీ, అంటే ఇప్పటికీ ఆ జానర్ కైండ్ ఆఫ్ ఉన్నారనుకోండి, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళల్లో కంటెంట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇదంతా కాకుండా మనం బలగండ్ లాంటి సినిమాలు చూసాం, అండ్ ఠాకూర్ అండ్ అబ్బాయి దిస్ చూసాము. ఇలాంటి మూవీస్ కూడా నచ్చుతున్నాయి. సో మీ చాయిస్ ఎక్కువగా ఎలాంటి సినిమాలకైతే మీరు ఓటేస్తారు? అంటే కమర్షియల్ ఫిల్మ్స్ డెఫినెట్గా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కదండి, మనం అవన్నీ చూస్తూనే గ్రో అప్ అయ్యాం, అది అన్డెనైబుల్. సో దాన్ని ఐ థింక్ మనం ఇవాళ వీఆర్ ఫిగరింగ్ అవుట్ అన్ ఈక్వేషన్ టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్ ఆఫ్ కాంటెంట్ విత్ కమర్షియాలిటీ. ఆ ఈక్వేషన్ ఎవరైనా ఫిగర్ అవుట్ చేస్తే ఐ థింక్ విల్ హ్యావ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అండ్ విల్ సీ గ్రేట్ డైనమిక్స్ ఆల్సో ఇన్ నంబర్స్ అండ్ ఆల్. ఓకే సో 10 years జర్నీ అంటే అసలు ఎవరికి సాధ్యపడదు ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి వాట్స్ యువర్ సజెషన్? అంటే వాళ్ళకు కూడా ఓటీటీ ఎప్పుడు మనకి మనం వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ టు అ స్పెసిఫిక్ ఓటీటీయా లేకపోతే షోయా లేకపోతే స్టాండప్ కామెడీయా పర్ఫార్మెన్స్ అన్నట్టు కాకుండా ఐ థింక్ వీ షుడ్ కీప్ ఇవాల్వింగ్ అండి. నేను ఈ 10 yearsలో ఐ థింక్ ఐ బిలీవ్ దాట్ ఈస్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ మేము స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో దెర్ వాజ్ నో బడీ ఎల్స్, వీ వర్ ద ఫస్ట్ పీపుల్ టు స్టార్ట్. బట్ నౌ ఎవ్రీబడి అంటే మేము చదువుకుంటున్నప్పుడు మొబైల్ ఫోన్ యాక్సెస్ మాకు బీటెక్లో కూడా లేదండి, ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్ కూడా ఉంది. దే హ్యావ్ దర్ ఓన్ యూట్యూబ్ ఛానల్స్ టుడే. సో ఇన్ఫ్లేషన్ ఆఫ్ కాంటెంట్ పెరిగిపోతుంది జనరల్గా, వాల్యూమ్ పెరిగే కొద్ది. అప్పుడు హౌ డూ యూ స్టాండ్ అవుట్? సో అప్పుడు వీ థాట్ ఓకే వీ షుడ్ డూ సంథింగ్ ఎల్స్. ఓకే అక్కడ నుంచి హౌ డూ యూ స్టాండ్ అవుట్? కామెడీ రోల్స్ ఉన్నాయి, కామెడీ రోల్స్ నుంచి కలర్ ఫోటోలా ఒకటి చేయగలను అని చెప్పాక ఓకే దెన్ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఓకే దిస్ గై కెన్ డూ అదర్ థింగ్స్ ఆల్సో. సో అండ్ దెన్ మెంటో అది మనలో ఉంటుందా లేదంటే డైరెక్టర్ ఇదిలో ఉంటుందా? డైరెక్టర్ రాబట్టుకోవాలి, డైరెక్టర్ బట్టే ఉంటుందండి, 100% డైరెక్టర్స్ బట్టే ఉంటుంది. వీ విల్ ఆఫర్ యాజ్ అన్ యాక్టర్, వీ విల్ ఆఫర్ కెన్ ఐ డూ దిస్ ఆర్ కెన్ ఐ డూ దాట్, అది కూడా ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్. ఇప్పుడు మేము మంత్ ఆఫ్ మధు అని చేసామండి, అందులో ద డైరెక్టర్ గేవ్ మీ టోటల్ ఫ్రీడమ్ టు బీ మై సెల్ఫ్ ఆ క్యారెక్టర్ ఇండ్యూస్ చేసేటప్పుడు. అండ్ దెన్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ మెంటూ ఇన్ విచ్ ఐ ప్లే అ గే and I'm accused of an allegation. So I commit a suicide. And later they realize that I'm gay. So
Okay. ఇలాంటివన్నీ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ స్టఫ్ బికాజ్ ఒక రెగ్యులర్ 9 to 5 జాబ్ వద్దనుకుని ఈ సినిమాల్లోకి వచ్చాం. మళ్ళీ ఇక్కడ కన్వెన్షనల్ ఇది చేయాలంటే అది మళ్ళీ 9 to 5 జాబ్ అయిపోతుంది కదా. Yeah, సో correct. హియర్ అండ్ దేర్ వెన్ ఐ గెట్ అ ఛాన్స్ some things like Month of Madhu or the color photo will happen. ఆల్మోస్ట్ మీ జర్నీలో మాక్సిమం కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు కదా. ఒక negative ఆఫ్ కోర్స్ అది కూడా బాగుంటుంది. అది ఆ నెగటివ్ షేడ్ చూస్తామా? సందీప్ రాజ్, he has something in mind. So we have a plan. Project we can expect that. Not next, but ఎప్పుడైనా నన్ను నెగటివ్ దీంట్లో చూస్తే it will be conceived by him first. ఓకే, బట్ వి వోంట్ యాక్సెప్ట్ హర్ష. అలా నవ్విస్తూ ఉంటేనే బాగుంటుంది. అదే మీరు యాక్సెప్ట్ చేయనంటేనే నేను గెలిచినట్టు అక్కడ. అదే సో ఫైనలీ మీ మూవీ గురించి ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఈ మూవీలో నేను ఎస్కాట్ నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని ఒక ట్రైబ్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్పించడానికి వెళ్తాను. వాళ్ళకి నాకన్నా ఎక్కువ ఇంగ్లీష్ వచ్చు అనేది మీరు టీజర్లో చూసారు. ఇది జస్ట్ ఒక లేయర్ ఆఫ్ ద ఫిల్మ్ మాత్రమే. సో దేర్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ పాయింట్స్ ఇన్ ద ఫిల్మ్ వేర్ నేను రియలీ ప్రౌడ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్, విచ్ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ డూయింగ్ దిస్ ఫిల్మ్, ఫర్ అటెంప్టింగ్ దట్. ఫర్ మీరు చూసాక ఐ థింక్ విల్ హ్యావ్ అ డిస్కషన్ అగైన్. తప్పకుండా ఉంటుంది. సో నేను అందరినీ, ప్రేక్షకులందరినీ నేను ఒక ఛాన్స్ ఇవ్వండి. నేను ఒక ట్రై చేశాను కొత్తగా నా రెగ్యులర్ లైన్ ఆఫ్ వర్క్లోంచి అవుట్ ఆఫ్ ద వే వచ్చి ఇది నేను చెప్పగలిగే కదా అనుకుని ట్రై చేసి మీ దగ్గరికి మీ ముందుకు తీసుకొచ్చాను. రవితేజ గారికి చెప్తే ఆయన కూడా ఇమీడియట్గా ట్యాగ్ అయ్యి వాళ్ళ ప్రొడక్షన్లో దీన్ని పర్సూ చేశారు. సో నా ఉన్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. బికాజ్ నేను మీ సైడ్ నుంచి వచ్చినాను, ఇటు 10 ఏళ్ళ క్రితం అట్టే ఉన్నాను, ఇప్పుడు ఇటు వచ్చాను. మీ జర్నీ నాది కూడా. సో నా సెలబ్రేషన్ మీ సెలబ్రేషన్ కూడా. అందుకనే నేను మీరందరూ థియేటర్కి వచ్చి మీరు దీన్ని చూస్తే చాలు. మీరు చూసిన దగ్గర నుంచి ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దట్ ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, బట్ అంటే మన ఆడియన్సెస్, మన తెలుగు సినిమా వాచింగ్ ఆడియన్సెస్ మీద వాళ్ళ సెన్సిబిలిటీస్ మీద ఉన్న నమ్మకం అండి. దే విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అండ్ దే విల్ డెఫినెట్లీ నాట్ ఫెయిల్ అ ఫిల్మ్ లైక్ దిస్. సో ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ అందరూ దయచేసి ఖచ్చితంగా ఓన్లీ సినిమా సుందరం మాస్టర్ సినిమా థియేటర్స్లోనే చూడండి. ప్లీజ్ సే నో టు పైరసీ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, రిలీజింగ్ ఆన్ February 16th. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ రిపబ్లిక్ డే స్పెషల్గా ఏమైనా రెజల్యూషన్ లాంటిది ఏమైనా ఉన్నాయా? రిపబ్లిక్ అంటే రాజ్యాంగం రచించారు కదండి, మనం కూడా రాయాలి కొన్ని రెజల్యూషన్స్. ఓకే, సో ఫ్యూచర్లో వైవా హర్ష బుక్ రాబోతుంది అమ్మో. డిఫరెంట్ తన ఎక్స్పీరియన్సెస్తో. వెల్, సో మంచి ప్రాజెక్ట్స్ అండ్ డిఫరెంట్ షేడ్స్ మీలో చూడాలని కోరుకుంటున్నాము హర్ష. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. వెల్, చూసారు కదా మరి బ్యూటిఫుల్ మూవీ సుందరం మాస్టర్. వైవా హర్ష నటించిన లీడ్ రోల్లో నటించిన సుందరం మాస్టర్ Feb 16th రిలీజ్ అవబోతోంది. అందరు కూడా చక్కగా థియేటర్స్లో వెళ్ళి హాయిగా ఆ మూవీని చూసి హర్షని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నెక్స్ట్ స్పెషల్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. వనితా టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.